నేర్చుకోవాలన్నమాట. వాల్యూస్. ఎందుకంటే మన జనరేషన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, ఇంకొక జనరేషన్ వచ్చేసింది. వాడు అదే నేర్చుకుంటాడు, వాడు ఇంకోటి అదే నేర్పించుకుంటాడు. అందుకనే ఈ సర్నేమ్ వాళ్ళకి అస్సలు ఏమి వద్దు, ఈ ఇంటి పేరు వాళ్ళకి అసలు వీళ్ళ ముఖం కూడా చూడొద్దు అంటారు. ఎందుకు? వాల్యూస్ లేకుండా ఉందాం. అందుకనే కొనబడిన వారము మనం. చదుదాం. కనుక అంటే 2 విధాలుగా చెప్తున్నాడు, 2 విధాలుగా. దేహం అవునా, సమ్టైమ్స్ యాక్ట్ అయిపోతాం మనం, కోపం వస్తే యాక్ట్ అయిపోతాం మనం, అవునా. సో విలువ పెట్టి ఈ దేహాన్ని దేవుడు కొన్నప్పుడు దీన్ని ప్రభు కోసమే ఏం చేయాలా? ప్రభు కోసమే ఇష్టానుసారంగా జీవించవచ్చు మనం. తెలుసా మీకు? ఇష్టానుసారంగా జీవించవచ్చు. లోకంలో ఎవరు జీవిస్తారో వాళ్ళు జీవించవచ్చు. కానీ జ్ఞానం ఏంటిదంటే దీన్ని దేవుడు కొన్నాడు కాబట్టి దీన్ని విలువగా, చాలా వాల్యుబుల్ గా దీన్ని కాపాడుకోవాలి మనం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మంచి బంధాన్ని ఇచ్చాడు, వివాహాన్ని ఇచ్చాడు, భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు. కాబట్టి మనం దాన్ని కాపాడుకోవాలి. అందుకనే పాపానికి దానికి నువ్వు దేహాన్ని అప్పచెప్పు. ఎందుకు తెలుసా? ఈ దేహం దేవుడు కొన్నాడు, నీది కాదు, అది మనది కాదు. ఇది విలువ పెట్టి కొన్నబడ్డ. అందుకనే దానితో ఏం చేయాలంట? గ్లోరిఫై గాడ్. ప్రతిరోజు ప్రతి విషయంలో దేవుని మహిమపరిచే రీతిగా ఉండాలా. సింపుల్. ఇఫ్ యు ఆర్ నాట్ హానరింగ్ గాడ్, నువ్వు దేవుని గణపరచకపోతే నీ పనులను బట్టి, నీ క్రియలను బట్టి అర్థమైపోతుంది. ఆర్ యు హానరింగ్ గాడ్ ఆర్ నాట్? నువ్వు దేవుని గణపరుస్తున్నావా లేదా, హానర్ చేస్తున్నావా లేదా అనేది నువ్వు ప్రవర్తించే ప్రవర్తన బట్టి అర్థమైపోతుంది. ఆమేన్, హల్లెలూయా. వాల్యూ ఇవ్వాలి. అందుకనే ఇది లేకపోతే మనం ప్రభు బిడ్డలకు కనిపించమ్మా. నిజమా కదా? తేడా ఏముంది? వాళ్ళు రాయెత్తే నువ్వు కూడా రాయెత్తచ్చు. తేడా ఏముంది? వాళ్ళు కరేజ్, నువ్వు కరేజ్. వాల్యూ ఏముంది? టోటల్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి మనం చేంజ్ అవ్వద్దు. వాక్యం మనల్ని మార్చింది కాబట్టి వాక్యానికి లోబడాలా. ఆమేన్, హల్లెలూయా. మనం చేయి గంటలు చేసుకోవాలా, నోరు గంటలు చేసుకోవాలి. ఆమేన్. వైఫ్ ఉన్న హ్యాబిట్ ఏంటిదంటే వాయిస్, హస్బెండ్ ఉన్న హ్యాబిట్ ఏంటంటే చెయ్యి. ఆయన అంటాడు నేను నోరు లేస్తున్నా, చేయలేస్తున్నా అంటాడు. చేంజ్. హల్లెలూయా. అందుకని దేవుడు విలువనిచ్చాడు. మనం కూడా ఇతరుల విలువను కాపాడాలి. ఆ వ్యక్తిని ఎలాగైనా ప్రభులోకి తీసుకురావడానికే వాడలేదండి. ఆమేన్. నీ భార్యనైనా, నీ భర్తనైనా, కుటుంబీకులైనా మనకి దేవుడు నేర్పించిందని మనం చేయగలిగితే సంపాదించగలుగుతాం వారిని మన ప్రభు కోసం. ఆమేన్. అలాగే ఓయ్, ఆయన పేరు ఓయ్ కాదు, ఇదిగో కాదు ఆయన పేరు. ఏదైనా ముద్దు పేరు పెట్టుకోవచ్చు. హల్లెలూయా. అదేనా? అర్థమైందా? ఎవరు ఇంటికి పోయినా ఆ వయసు 18, 80 అట్లా ఉంటుంది. ఆయన బేబీ అంటారు. ఎక్కువ బాబా బేబీ అంటా ఉంది. ఓ సార్ ఎవరు? అమ్మగారా? ఓకే. నాకు డౌట్, మీరు పెట్టారా అంటే నేను పెట్టుకున్నా తప్పేం లేదు. పెట్టుకుందా? ఓ ఎవరండి? ఎవరు పిలుస్తున్నావు? ఏంది? ఇంకా పాత లాంగ్వేజ్ డిఫరెంట్, ఇంకా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఒరే అంటారు. అమ్మో, ఇంకా కొంచెం డీప్. శామ్ కామా ఆడేమో సారమేమో నా యజమానుడా అని పిలుస్తుంటే ఏంది గివ్ వాల్యూ. అవునా? మంచోడు చెడ్డోడు భర్త ఉన్నాడు. కొంచెం నోరెక్కున్నా భార్యని దేవుడు ఇచ్చాడు నీకు, తప్పదు, భరించాలి అంతే. అవునా? పెరుసులో ఆగబట్టి ఆయన ఉంది. నాకు ఆమెనే కావాలా, నాకు ఆయనే కావాలా? ఏడ్చుకున్నందుకు దెబ్బలు తినాల్సిందే, తప్పదు. అవునా? అందుకే
అందుకే అంత అయిపోయి పిల్లలు అంతా ఇక్కడ గొడవలు అయితే నేను చెప్తే విన్నావా అని అమ్మ అంటుంది, నేను చెప్తే విన్నావా అని నాయన అంటాడు. చేస్తాం కానీ ఏదైనా ఉన్నని వాక్యం మారుస్తుంది అంతే. వాక్యం మారుస్తారు. వాల్యూ 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 ఏమేన్ సమ్ టైమ్స్ ఎట్లుంటదంటే బయట వస్తే గంభీరంగా ఉంటుంది అయ్యగారు, ఇంటికి పోతే చెప్పండి కాఫీ పెట్టాలా టీ పెట్టాలా అంటే చెయ్యి, తప్పేం కాదు. ఇవన్నీ నాకేం రాదు, నేను చెప్తున్నా, నాకు వండడానికి కాదు వినడానికి ఏదో వస్తుంది. ప్రైజ్లో వాల్యూ కాపాడదాం, మనం వాల్యూ కాపాడదాం. ఎందుకంటే దేవుడు మనకి వాల్యూ ఇచ్చాడు.